Honorable Minister for Surface Transport, Sri Nitin Gadkari ji, ఉప ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, వేదిక పైనున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. Just now, Minister has announced so many projects. If you see here, 27 works, nearly 5,233 crores worth. 2 projects he has dedicated to the nation. Other projects he has laid the foundation. We have seen all the details. And also just now, nearly 6 projects he has announced. It is costing nearly 27,000 crores. I really appreciate, I am thanking to Gadkari ji. I know very well in his scheme, never is say no to any project. Every project, what all you ask, how to make it successful, he will work it out. That is the strength of Gadkari ji. I really appreciate him. Because of him, all these things are happening. Today, we requested nearly 1883 kilometers roads. National highways are more tall, including everything. It is costing 85,000 crores. You promised me, next 2 years you are going to give 1 lakh crores worth of roads. I am confident any project is viable. There is only one man, Gadkari ji. He will make it possible. I really appreciate him. I am thanking him. Gettiga chapatlu kotti okasari abhinandinchandi. He has done extremely well. I had a good experience with him. He was in Minister for Transport in Maharashtra. At that time, nobody visualized. Before national highways in PPP model, first PPP model, Mumbai, Pune, was constructed by him. The spirit I started in Hyderabad outer ring road. At the same time, during Vajpayee's time, I saw all these developments. Even Malaysia, small country, at that time, east-west corridor, 8-lane road. That was the spirit. Then I also initiated at that time. And today, we are proud. India is having, ఒకసారి చూస్తే 1,46,195 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇందులో 2,474 కిలోమీటర్లు హై స్పీడ్ రోడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు, అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు. ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం, పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు. వాజ్పేయి గారు ప్రారంభించారు,
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు. దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు 37 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్ ఫర్ a day you are going to build minimum 50 kilometers. I'm having total confidence on you, your dynamism. It is going to happen. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2014 నుంచి 11 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఎక్సలెంట్ వర్క్ హీ హ్యాస్ డన్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గడ్కరీ గారిలో ఒక పట్టుదల, ఒక కృషి, వేగం, అంకిత భావం, చిత్తశుద్ధి. ఇప్పుడే ఆయన మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఆయన మాట్లాడితే మ్యూజిక్ మారిగా ఉంటుంది అభివృద్ధి. మనకు కొంతమందికి ఇది సాధ్యమా అని అనుమానం కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ వేర్ ఐ లైక్ హిమ్. యూ హ్యావ్ సీన్ హిమ్. ఎవరైనా సరే ఒక మంత్రి ఉంటే ఆయన పోర్ట్ఫోలియో ఆలోచిస్తారు. రోడ్డు అంటే రోడ్డు విషయమే ఆలోచిస్తారు. ఆ రోడ్డులో జరిగే యాక్సిడెంట్లు ఆలోచించి బ్రహ్మాండమైన సాంగ్ తీసి ఈరోజు ప్రజా చైతన్యం కోసం ముందుకు పోతున్నారంటే అది గడ్కరీ గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రోడ్లంటే మామూలుగా రోడ్డు వేయడం కాకుండా పొల్యూషన్ ఫ్రీ, కరప్షన్ లేకుండా, ఏదైతే పొల్యూషన్ లేకుండా ఉండాలి, దీనికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ రావాలి. ఆ గ్రీన్ హైడ్రోజన్ కూడా పొలం నుంచే తయారు చేయాలని లింక్ మీరు చూశారు కదా. దాన్ని చూస్తే దట్ ఈజ్ గడ్కరీ. ఎప్పుడు రీసెర్చ్ మైండ్ అయింది. ఏదో చేయాలని తపనుంటుంది, ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగా 24 గంటల పనిచేస్తున్నారు. సాగరమాల, భారతమాల, ఇవన్నీ కూడా మీరు చూస్తే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు 1995 కంటే ముందు నేను ముఖ్యమంత్రిగా ఉండినప్పుడే నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే 10 గంటలు పట్టేది. గుంతలు రోడ్లు. అలాంటి రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గడ్కరీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రానికి వస్తే ఇటీవల 5 సంవత్సరాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి. ఒక్క నేషనల్ హైవేస్ కాబట్టి ఎక్కడ కూడా గుంతలు లేవు. అదే నేషనల్ హైవే దిగితే ఇంకా భయంకరమైన నరకం. అన్ని రోడ్లు కూడా శిథిలావస్థకి వెళ్ళాయి. చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు 2014 నాటికి మన ఏపీలో 4193 కిలోమీటర్లుంటే దాన్ని 5 సంవత్సరాలు బాగా పెంచాం. 8745 కిలోమీటర్లు రాను ఇంప్రూవ్ అయింది. అవన్నీ కూడా పూర్తి చేసుకోనుంటే ఈరోజు రాష్ట్రంలో ఇంకా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వచ్చేది. ప్రస్తుతం 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి. మొన్నే మీరు ఒకసారి చూస్తే దగ్గర 11,000 కిలోమీటర్లు, 11,000 కోట్లు, 760 కిలోమీటర్లు ఒక సంవత్సరంలో పూర్తి చేశాం.
I am assuring you, Gadkari Saab, from my side, Government of Andhra Pradesh, no land acquisition problem will be there. You direct me, we will complete on war footing within days. That is my commitment. Any problem, there won't be any obstruction also. ఈ సంవత్సరం మనం 15,000 కోట్ల రూపాయలకి పనిచేయాలని దగ్గర 1000 కిలోమీటర్లు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. Gadkari ji has announced one program, లాజిస్టిక్స్ కాస్ట్. అంటే రవాణా ఖర్చులు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ తగ్గాలి. ఇది తగ్గాలంటే వాట్ ఈ రైట్లీ మెన్షన్, వన్ ఈజ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ మీన్స్ వన్ ఈజ్ రోడ్, రైల్, ఇన్లాండ్ వాటర్వేస్, పోర్ట్స్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఉదయమే నేను ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన ప్రోగ్రాం కోసం డబ్బులు ఇచ్చారు. 2,000 రూపాయలు వారు అకౌంట్లో ఇచ్చేస్తే మన రాష్ట్రం తరపున అన్నదాత సుఖీభవ్ కూడా ఈరోజే వేస్తామని చెప్పి 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఉదయాన రైతుల అకౌంట్లో వేశాం. ఆ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసినప్పుడు సూపర్ 6 ఇచ్చాం సంక్షేమ కార్యక్రమాలకి. అదే సమయంలో అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాల్ని 2 కూడా ముందుకు తీసుకుపోతామని ఒక హామీ ఇచ్చాం. ఇప్పటికే సూపర్ 6లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం. మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు 15న స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఉదయం అంతా కూడా సంక్షేమం కోసం కష్టపడ్డాం. సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద, రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలనో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్ట్లు ఉన్నాయి. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి. ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఈ పోర్ట్లు కాకుండా ఇంకొక 3 పోర్ట్లు ఆపరేట్ అవుతున్నాయి. ఇది కాకుండా మూలపాడు, మూలపేట, రామాయంపట్నం, మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అవుతాయి. ఇది కాకుండా కొన్ని అయితే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి, అవి కూడా డెవలప్ చేస్తున్నాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 పోర్ట్లు తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈరోజు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు, పుట్టపర్తి 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 8వ ఎయిర్పోర్టు భోగాపురం రేపు రాబోయే ఆగస్టుకంతా కూడా ఇది ప్రారంభం అవుతుంది. ఇవి కాకుండా ఇంకొక 9 ఎయిర్పోర్ట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కాలంటే 1 అవర్లో ఎయిర్పోర్ట్కి పోవాలి, 1 అవర్లో పోర్టుకు పోయే పరిస్థితి ఉండాలి. ఈ 2 జరగగలిగితే ఆంధ్రప్రదేశ్ రియల్గానే ఒక లాజిస్టిక్స్ హబ్గా, గేట్ వేగా దేశానికి పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హియర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ మినిస్టర్, సార్ వీఆర్ ఆన్ ఈస్ట్ కోస్ట్, centrally located. I know your talent how to mobilize funds. In road sector, there is no problem of funds. You have mobilized huge funds for requirement. Now I wanted to create excellent infrastructure in Andhra Pradesh. During our time only, both of us have started inland waterways also. From Krishna to Nagarjuna Sagar, one pilot also he have given at that time.
Unfortunately, next government has abandoned. We have planned one joint venture, Buckingham Canal, from Kakinada to Chennai. That also they have abandoned. As you rightly mentioned, one of the cost-effective logistics is ports, inland waterways, least cost for transportation. Andhra Pradesh is blessed with so many rivers, so many canals, including Buckingham Canal. With your guidance, airports, ports, inland waterways, roads, your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize logistics hubs and also logistics parks, dry ports, all these things I am conceiving. I am requesting you to assist me also with your innovative ideas. I wanted to provide world-class logistics in Andhra Pradesh. That is the future for development. We are going to do it. నేను అదే విషయం వారికి చెప్పాను. ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి, మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్ కూడా గడ్కరీజీ, దిస్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో, సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి, 2 రావాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో కూడా పెట్టారు. 1 ఈజ్ విశాఖపట్నం, 2ది విజయవాడ. ఈ 2 కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లో ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఇంకొక పక్కన వారు ఒక విషయం చెప్పారు, గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ ఎనర్జీ గురించి. ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాం మీరు చూస్తే సూర్యఘర్, ప్రతి ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం. మనం కూడా దీని కింద 20 లక్షల ఇండ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, అదే సమయంలో ఇంటిపైనే, వాళ్ళ ఇండ్లపైనే వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా 2 కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు 3 కిలోవాట్స్ వరకు ₹98,000 సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసుమ్ కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. బయోఫ్యూయల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా. ఒక పక్క వికసిత్ భారత్, ఇంకో పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 2 కూడా జయప్రదం కావాలంటే మళ్ళీ మనం రహదారుల పైన, ఎయిర్పోర్ట్ల పైన, లేకపోతే పోర్ట్ల పైన, ఇన్లాండ్ వాటర్వేస్ పైన, ఇంకో పక్క రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకి వస్తుంది.
అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది సౌత్ ఇండియాలో అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కవర్ చేస్తే 5 కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది. ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది. అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే 45 మినిట్స్లో 1 అవర్లో వెళ్ళిపోతాం, ఇంకా లెస్ దాన్ దట్ వెళ్తాం. బెంగళూరు కూడా 1 అవర్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. అటు హైదరాబాద్ కూడా 1 అవర్లో 45 మినిట్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ మోర్ అండ్ మోర్ లీడర్స్. Honorable Prime Minister is having excellent ideas, clear vision. To execute his vision, people like me, people like Gadkari ji and also Pawan Kalyan ji, all of us has to join together to make India great. I am totally confident. We are optimistic also. We are going to become third largest economy another 1 or 2 years' time. After that, we have to compete bigger economies. That is China and also USA, America. We have to compete China means 4.5 times. To compete America, 7 times. But India is having capacity. We are all going to work in the direction we are going to achieve. With this, మీ అందరి ఉత్సాహం చూశాను. ఇప్పుడే నేషనల్ హైవే చూసినప్పుడు మీరంతా కూడా 2 గంటలకు వచ్చారు, 6 గంటలు ఇక్కడ కూర్చున్నారు. ఈ 6 గంటలు కూర్చున్న దానికి ఒక్కసారి మేము కూడా పని మీదనే ఉన్నాం. వస్తానే మినిస్టర్ గారు అయితే ఈరోజు తిరుపతికి వచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 1 గంట 1.5 గంట ఓపిక్గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మీరు చాలా ఓపిక్గా ఉన్నారు. మీరు ఓపిక్గా ఉన్నదానికి కూడా ఒక ఫలితం, మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి, స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది. గడ్కరీ గారి ఆలోచనలను చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. 1 is safety, 2nd is green hydrogen, green energy, electrical vehicles. 3rd one is I requested him to give sufficient funds. We will have plantation either side of the national highway. Both sides I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also both sides there is a greenery. Now vehicles are coming driverless also. You can program the car going on working. It will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy. All these things are going to happen with proper leadership, with proper vision. That is Gadkari ji. I am thanking him. You have given everything today. Only I am requesting you, again, you treat Andhra Pradesh is your home state. At far Maharashtra, you have to do everything here. I am going to clear everything across the table. You may not get even Maharashtra that support. You order me, I will get it done. But my request to you, one of the best roads, you make it. Next to you, there is a minister. Our minister is there, Ram Mohan Naidu. He has to construct airports properly. Then I am prepared to construct proper ports, inland waterways. You are having excellent ideas on inland waterways also. We will work together. You have given 2 logistics parks today. Earlier, we are requesting 2 more and many more in course of time. I am confident that is only a commercial angle. Which one? Thank you, sir. Thank you.
థ్యాంక్ యూ వెరీ. రోపేస్ కూడా 2 ఆల్రెడీ శాంక్షన్, ఇంకొక 4 కూడా శాంక్షన్ చేస్తామంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది సాధ్యమా అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఇది సాధ్యం, అన్నీ కూడా అసాధ్యమేం కాదు. ఈరోజు నా జీవితంలోని హ్యాపీయెస్ట్ డే, గ్రేట్ డే, హిస్టారిక్ డే. దానికి కారణం మంచి ఎండలో 3 గంటలు అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేసి, సాయంత్రం అది రైతులను ఆదుకునే కార్యక్రమం, రైతులకు సహకరించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం, ఆ డబ్బులు సంపాదించడానికి ఇక్కడ రోడ్లేసే కార్యక్రమం, 2వ కార్యక్రమం. ఈ 2 కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ టైమ్. విత్ దిస్ ఐఎమ్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గడ్కరీ గారిని మరొక్కసారి అభినందిస్తూ, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆయన కూడా ఒక న్యూ ఎనర్జీ రావాలి. భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడి ఇంకా బెస్ట్ కంట్రీ, అందులో నెంబర్ 1 స్టేట్గా మన స్టేట్ ఉండడానికి అన్ని విధాల కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.